జెన్నీ తన ముఖానికి పిండితో పౌడర్ వేసుకుంటుండగా సోమరి అమ్మాయి ఒక గంతులో జారి నేల మీద పడింది. ఆమె చేతుల్లో ఉన్న పిండితో ఆమె ముఖం అంతా నిండిపోయింది. ఇది చూసి అమ్మాయిలు ఆగకుండా నవ్వారు. వారు దాన్ని జోక్ అని భావించారు. సోమరి అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఇప్పుడు జెన్నీ పట్ల మరింత అసూయపడింది. ప్రతీకారం తీర్చుకోలేకపోయింది. అకస్మాత్తుగా వెనక్కి తిరిగి, ఓ చూడు జెన్నీ, నువ్వు ఈ రాత్రి మాతోనే ఉండాలి. మనం పైజామా పార్టీ చేసుకుందాం. జెన్నీ ఈ ఆఫర్ని అంగీకరించింది. ఆ సాయంత్రం సోమరి అమ్మాయి రహస్యంగా ఈగలు ఉన్న కూజాను జెన్నీ మంచం మీద ఉంచింది. ఏమీ తెలియని సోమరి అమ్మాయి తయారు చేసిన మంచం మీద జెన్నీ పడుకుంది. అంతలోనే ఆమె ఈగలతో చుట్టబడింది. ఓ